శాంతి. స్వాగతం, సుస్వాగతం. సమస్య మధ్యలో ఉంటూ మనసుని ఎలా తేలికగా ఉంచుకోవాలి, ఈ ఎపిసోడుని ఆదరిస్తున్న ఆత్మీయ సోదరి సోదరులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఎఫెక్ట్, డిఫెక్ట్ అంటే ఏంటి, దేనికి మనం ఎఫెక్ట్ అవుతాం, మనలో ఏ డిఫెక్ట్లు ఉన్నాయి, ఇవన్నీ తొలగించుకొని మనం పర్ఫెక్ట్గా ఎలా కావాలి. ఎందుకంటే శ్రీకృష్ణుని పర్ఫెక్ట్ అంటాము. చాలామంది అన్ని మంచి గుణాలు ఉంటే వాళ్ళు పర్ఫెక్ట్ పర్సన్, అన్నీ కరెక్ట్ టైంలో కరెక్ట్గా చేస్తూ ఉన్నా, సమయ పాలన చేస్తూ ఉన్నా వారిని ఏమంటాం, వాళ్ళు పర్ఫెక్ట్ మ్యాన్. ఎక్కువ తక్కువ మాట్లాడకుండా అవసరం వరకే మాట్లాడుతుంటే ఇతరుల విషయాలు ఇతరులకు ఏమీ చెప్పకుండా ఉంటే వాళ్ళని ఏమంటామంటే మనం వాళ్ళు పర్ఫెక్ట్ అంటాం. అయితే మరి ఈ ఎఫెక్టు డిఫెక్టు లోను కాకుండా మనం పర్ఫెక్ట్గా ఎలా కావాలి? పర్ఫెక్ట్ అయినప్పుడే పరమాత్మకి మనం ప్రియమనిపిస్తాము. భగవంతుడు కూడా పర్ఫెక్ట్ అయిన వాళ్ళనే మనల్ని తీసుకుని వెళ్తారు తనతో పాటు. కాబట్టి ఈరోజు మనకి ఈ ఎపిసోడ్లో పరమేశ్ అన్నయ్య గారు మనకి ఎఫెక్ట్ డిఫెక్ట్కి లోను కాకుండా స్వయాన్ని ఎలా పర్ఫెక్ట్ చేసుకోవాలి దీని గురించి తెలియజేస్తారు. అన్నయ్య, మీరు మాకు ఎఫెక్ట్ డిఫెక్ట్కి లోను కాకుండా అసలు అంటే ఏంటి, స్వయాన్ని ఎలా పర్ఫెక్ట్ చేసుకోవాలి? సమయం దగ్గరికి వస్తుంది కాబట్టి పర్ఫెక్ట్ కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఎలా కావాలి పర్ఫెక్ట్గా, దీని గురించి మాకు తెలియచేయగలరు? ఓం శాంతి. ఈరోజు మనం తెలుసుకునేటువంటి టాపిక్ ఎఫెక్ట్, డిఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్. ఏ విషయాలు మనం ఎఫెక్ట్లో వస్తాం, ఏ విషయాలు మనం డిఫెక్ట్ అవుతాం, ఏ విషయాలు మనం పర్ఫెక్ట్ ఉండాలి, ఇది లైఫ్ సంబంధించిందనమాట. సో ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకున్నాం ఎఫెక్ట్ ఏంటిది, డిఫెక్ట్ ఏంటిది అండ్ పర్ఫెక్ట్ ఏంటిది. సో అది లైఫ్స్ గురించి కావచ్చు, జీవితం ముందుకు వెళ్ళడానికి కావచ్చు, ఏ క్షేత్రంలోనే కావచ్చు. అంటే మన మనసు, ఎఫెక్ట్ అనగా తెలుగులో ప్రభావం. ఎప్పుడైతే మన మనసు బలహీనంగా ఉంటుందో తొందరగా ప్రభావంలో వచ్చేస్తుంది. ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రపంచంలో ఎవరైనా బలహీనంగా ఉన్నారనుకోండి, జంతువుల్లో చూసుకోండి, బలహీనంగా ఉన్న జంతువుని బలవంతంగా ఉన్న జంతువు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏదైనా సరే స్థూలంగా చూసుకున్నట్టే డబ్బు బలం ఉన్నవాడు డబ్బు లేని వాళ్ళపైన ప్రభావం చూపిస్తూ ఉంటాడు. ఎఫెక్ట్. మనసు ఇన్ఫెక్షన్ అవుతుంది. వైరస్ ఎప్పుడు దాడి చేస్తాయి? మనసు బలహీనంగా ఉన్నప్పుడు. దేహం ఎప్పుడు బలహీనంగా అవుతుంది? సంకల్పాలు వీక్ ఉన్నప్పుడు, ఒకటితో ఒకటి కనెక్ట్ అని. అందుకని చెప్పారు, మనసు బలహీనంగా ఉన్నట్లయితే శరీరం బలహీనంగా అయిపోతుంది. అందుకు మనసుకి బలంగా చేయాలి, మనసుకి పర్ఫెక్ట్ చేయాలి. మనసు ఏ ఎఫెక్ట్లో రాకూడదు. సర్వ ప్రభావం నుండి ముక్తులుగా కావాలంటే మనసుని బలాన్ని ఇచ్చేది ఏది, మనసుని శక్తిని ఇచ్చేది ఏది, సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? శరీరం బలహీనంగా ఉంటే శరీరాన్ని బలాన్ని ఇచ్చే వస్తువు తింటాం మనం. శరీరంలో విటమిన్స్ తక్కువైంది అనుకుంటే శరీరంలో విటమిన్స్ పెంపొందించేటటువంటి ప్రకృతి నుండి మందుల నుంచి తీసుకుంటాం. శరీరంలో ఏదైనా తక్కువ అవుతాయి. ఇవన్నీ బాగానే ఉంది శరీరానికి సంబంధించి. మరి మనసులో ఏదైనా విటమిన్ తక్కువైంది అనుకోండి, ఎక్కడి నుంచి వస్తుంది? హ్యూమనిటీ పవర్ తక్కువైంది బాడీలో అంటే మనం కొన్ని పండ్ల ద్వారా, కొన్ని ట్యాబ్లెట్ ద్వారా తీసుకుంటున్నాం. మన మనసులో తక్కువ అయిపోతే ఎక్కడి నుంచి వస్తుంది? రూట్ తెలవాలి, దాని దారి ఎక్కడో తెలవాలి. రూట్ తెలవకపోతే మనం ఎలా దాన్ని పెంపొందించుకోగలుగుతాం? అందుకనే మనసుకి నో ఎఫెక్ట్, నో డిఫెక్ట్. ఎఫెక్ట్ అంటే ప్రభావం. ఎప్పుడైతే ప్రభావంలో వస్తామో తర్వాత డిఫెక్ట్ అంటే బలహీనతలన్నీ బయటకు వస్తాయి. డిఫెక్ట్ అంటే బలహీనతలు, దాగి ఉన్న బలహీనతలు బయటికి రావడం. ఉదాహరణకి వైరస్ వచ్చింది అనుకోండి, ఎఫెక్ట్. ఏదైనా వైరస్ అటాక్ అయింది బాడీకి,
ముందు బయట వాతావరణంలో ఉన్న వైరస్ అటాక్ అయింది, అందుకని దాని డిఫెక్ట్ అంటే ఇదే ఎగ్జాంపుల్ ఏంటంటే జలుబు, దగ్గు, జ్వరం డిఫెక్ట్ ఇది. పర్ఫెక్ట్ ఏంటిదంటే రోగాలకి, అంటే ఒక రకమైన జ్వరం వచ్చిందంటాం, జ్వరం రావడానికి ముందు డిఫెక్ట్ ఇవి వస్తాయి, దాని ముందు ఎఫెక్ట్లో వస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. మరి శరీరంలో, మరి మనసులో ఎందుకు, ఏమిటి ఎఫెక్ట్, నా గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళంతేనా, ఏ అనే శబ్దము ఎందుకు, ఏమిటి, ఎలా, ఏ అనే శబ్దం ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో అక్కడని ఎఫెక్ట్, క్వశ్చన్ మార్కు, అందుకని వంకరగా ఉంటుంది. సంశయము, ఎందుకు, ఏమిటి, సంశయము, డౌటు, మిస్అండర్స్టాండింగ్, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, నేనే రైట్ అనుకోవడం. ఎప్పుడైతే ఇవన్నీ మన మనసులో నడుస్తుంటాయేమో అప్పుడు ఎఫెక్ట్ వస్తుంది. మనుషుల ద్వారా, మనుషుల సంస్కారాల ద్వారా, ప్రకృతి ద్వారా టెన్షన్లు తొందరగా వచ్చేస్తాం. ఎందుకంటే ఎఫెక్ట్. డిఫెక్ట్ ఏమవుతుందంటే దాని కోపం వచ్చేస్తుంది, అలజడి వచ్చేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది, ఈర్ష్య వచ్చేస్తుంది. డిఫెక్ట్, ఎఫెక్ట్ అండ్ డిఫెక్ట్. డిఫెక్ట్ అంటే డ్యామేజ్ అయిపోయినట్టు. అందుకనే మనిషి ఎవరైనా వీక్గా ఉన్నారనుకోండి, మానసికంగా టెన్షన్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి అడగండి ఏమైందంటే తొందర వాళ్ళు ఏడవడాన్ని మొదలు పెట్టారు, లేకపోతే కోపంలో అయినా వచ్చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ మనసులో బాగా ఎఫెక్ట్ అయి ఉన్నారు, కొన్ని విషయాలకి బాగా డ్యామేజ్ అయి ఉన్నారు అనుకోండి, కొన్ని పరిస్థితులకి బాగా వాళ్ళు క్రాస్ అయి ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఏ రకమైన సపోర్ట్ లభించలేదు అనుకోండి, వాళ్ళు లోపల దాగి వాళ్ళకి ఏమైనా అడిగారనుకోండి, ఏమైందంటే వాళ్ళు లేకపోతే కోపం వస్తారు, లేకపోతే ఇరిటేట్ అయిపోతారు. ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి, చూశాను. ఇది ఎఫెక్ట్. డిఫెక్ట్ అంటే దాని లక్షణాలు అన్నమాట. పర్ఫెక్ట్ అంటే ఈ రెండింటి నుంచి ముక్తి. పర్ఫెక్ట్ అంటే మనసుని పర్ఫెక్ట్ ఎలా చేసుకోవాలి. పర్ఫెక్ట్ అంటే ఫిట్నెస్. ఉదాహరణకి శరీరాన్ని చూసుకుంటాం అనుకోండి, శరీరంలో కూడా పర్ఫెక్ట్, అన్ని ఫిట్నెస్గా ఉంటే హెల్దీ బాగున్నారంటారు. సో మైండ్ ఇది కూడా ఎప్పుడైతే ఫిట్నెస్ ఉంటుందో, మనసు, బుద్ధి, సంస్కారం, అప్పుడు వ్యక్తి తన జీవితంలో ఏదైతే సాధించాలనుకుంటున్నారో అది సులభంగా, సహజంగా, సరళంగా సాధించగలుగుతారు. అందుకని పర్ఫెక్ట్ అనగా మెంటల్లీ, మనసు ద్వారా ఫిట్నెస్గా ఉండడం. మనసు ద్వారా ఫిట్నెస్గా ఉండడం అంటే ఏ వస్తు ప్రభావితం లేకుండా ఉండడం అన్నమాట. ఏదైనా సరే, ఉదాహరణకి పరిస్థితులు వచ్చిందనుకోండి, పరిస్థితుల్లో అలజడి చెందకుండా ఓర్పు, సహనంతో దానిపైన ఛాలెంజ్ని సహజంగా దానిపైన ఎదుర్కొనేది మైండ్ పవర్ ద్వారా, సహజంగా, సులభంగా. అందుకని ఫిట్నెస్ శరీరానికి ఎంత అవసరమో ఫిట్నెస్గా ఉన్న వ్యక్తికి అందరు ఇష్టపడతారు. సో మనసు ద్వారా కూడా అంతే ఫిట్నెస్గా ఉండాలి. దానినే మనం పర్ఫెక్ట్ అంటాం. పర్ఫెక్ట్ అంటే మనసు ఏ వస్తువుల యొక్క ప్రభావంలో రాకుండా పరమాత్మ ప్రభావంలో వచ్చి సహజమైన చిన్న చిన్న విషయాలపైన ఈజీగా విజయం పొందేది. భలే కఠినమైన పరిస్థితులు, పెద్ద పెద్ద పరిస్థితులు, సమస్యలు కూడా రావచ్చు, రాదని కాదు, వస్తుంది. అయినా కూడా మనసు ఒకవేళ స్ట్రాంగ్గా, శక్తిశాలిగా, పర్ఫెక్ట్నెస్గా ఉన్నట్లయితే మనకి ఏ వస్తువు డిఫెక్ట్ కానీ ఎఫెక్ట్ కానీ చేయదు. అందుకని పర్ఫెక్ట్నెస్ అంటే మనస్సు, బుద్ధి, కంట్రోల్, ఆత్మ స్వరాజ్యాధికారి, పంచకర్మేంద్రియాలకి రూలింగ్, కంట్రోలింగ్ పవర్. అంటే మనసు ఒక దగ్గర ఉంది, బుద్ధి వేరే దగ్గర ఉంది, దాని పర్ఫెక్ట్నెస్ అన్నారు. ఏదైనా మనం కార్యం చేస్తున్నాం అందులో పూర్తిగా ఏకాగ్రత శక్తితో విచలితం కాకుండా సఫలత పొందేది. వ్యక్తుల ద్వారా అయినా సరే, సమయం నడుస్తుంది, సమయాన్ని సారంగా మోడలై వ్యక్తుల్లో విశేషత చూసుకుంటూ తగులుబాటులో రాకుండా సహజంగా, సరళంగా జీవితాన్ని క్రాస్ చేసుకుంటూ లక్ష్యాన్ని ఎదురుగుంచుకొని, ఉద్దేశాన్ని ఎదురుగుంచుకొని దానిని జీవితంలో ఎప్పుడైతే ప్రాప్తించుకుంటామో దానినే పర్ఫెక్ట్ అంటారు. పర్ఫెక్ట్. ఇంకొకటి పర్ఫెక్ట్నెస్ అంటే నా ఇంటర్నల్ పవర్, వ్యక్తిగత భావాలు,
సుఖం, శాంతి, ఆనందం, ప్రేమ, శక్తి, పవిత్రత, ఈ 7 గుణాలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఎప్పుడైతే పర్ఫెక్ట్నెస్ ఉంటుందో అప్పుడు మనం ఏ వస్తువుకి లోను కాం, ఏ వస్తువుకి ప్రభావితం కాం. సో ఈ పర్ఫెక్ట్నెస్ యొక్క గుణాలు ఎక్కడి నుంచి వస్తుంది? అయితే ఈ ప్రపంచం పర్ఫెక్ట్ ఎవరు? పరమాత్మ. ఎప్పుడైతే ఆ పరమాత్మతో మనం శ్రేష్టమైన కనెక్షన్ ఉంచి అతనితో ఇన్నర్ పవర్, అతనితో శక్తి పొందినప్పుడు మనలో ఆ పర్ఫెక్ట్నెస్ వస్తుంది. దానినే అంటారనమాట జీవితాన్ని జీవించే కళ, కర్మలలో నైపుణ్యం. కర్మ పర్ఫెక్ట్. కొన్నిసార్లు ఏం చేస్తామంటే సగం పని చేసి సగం వదిలేస్తాం. దాన్ని పర్ఫెక్ట్నెస్ అన్నారు. ఎందుకంటే బుద్ధి స్థిరంగా ఉంటేనే మనం ఏదైనా పర్ఫెక్ట్ చేయగలుగుతాం. అందుకని మనసు, బుద్ధి కంపల్సరీగా అన్నమాట కంట్రోల్లో ఉంచుకోవడానికి రోజు రాజయోగ మెడిటేషన్, రోజు యొక్క అభ్యాసం. ఎప్పుడైతే మనం పరమాత్మతో కనెక్షన్ జోడిస్తామో అప్పుడు జీవితంలో సొల్యూషన్ సహజంగా లభిస్తుంది. అందుకనే దీనినే పర్ఫెక్ట్ అంటారు. పర్ఫెక్ట్ అనగా మనస్సు, బుద్ధి కంట్రోల్, మన కంట్రోల్లో ఉండడం. కర్మేంద్రియాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా మన కంట్రోల్లో ఉండడం. మన కంట్రోల్, నేను ఏదైతే ఆలోచిస్తానో అదే చేస్తాను, వేరే వస్తువు నన్ను ప్రభావితం చేయదు అని మనని మన స్వ కాన్ఫిడెన్స్లో ఉండి, సెల్ఫ్ రెస్పెక్ట్లో ఉండి ఎప్పుడైతే మనము ఎప్పుడైతే మనము కర్మ చేస్తామో, యాక్టివ్ చేస్తామో, యాక్టివ్ పర్ఫెక్ట్ అవుతుంది. అందుకనే ఇంకా మనకి ఏ వస్తువులు కానీ డిఫెక్ట్ చేయదు. సో జీవితంలో ఇదే సారం అన్నమాట. ఏ వస్తువులు ప్రభావితం కానియకుండా ఉండాలంటే ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దానినే స్వమానం అంటాం, ఆత్మవిశ్వాసం అంటాం. 100% ఎప్పుడైతే స్వయం పైన ఆత్మవిశ్వాసం ఉంటుందో అప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అచ్చా, ఓం శాంతి.